మీ అందరికీ నమస్కారాలు. ఒక్కొక్కసారి కొంతమంది నానుడి నా ముందే నాతోనే తిరిగాడండి, మా ముందు తిరిగిన వాడండి, ఈరోజు చూడండి కోట్లకు పడిగెత్తాడండి అని చెప్పుకుంటూ చూస్తుంటాం. మన ప్రయత్నం మనం లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా ఏ సంపద రాదు, ఏ డబ్బు రాదు. ఒకప్పుడు ప్రతి ఇళ్లలో కూడా ఒక కుండ పైన ఒక కాకి ఒక రాయి పట్టుకున్నట్టు కనపడేది. దాన్ని చూసిన తర్వాత ఒక కథ కూడా రాశారు. కుండలో అడుగులో ఉన్నటువంటి నీరుని పైకి ఎలా తేవాలనే కాకి పక్కనున్న గులకరాలన్నీ తీసుకొచ్చుకుని ఆ కుండలో వేయటం వల్ల అందులో ఉన్న నీళ్ళన్నీ పైకి వచ్చిన తర్వాత ఆ నీళ్లు తాగి వెళ్ళేదట. ఇది నిజంగా కూడా చెప్పాలంటే ఐశ్వర్యానికి చిహ్నం కూడా ఇదే. మీరు చిన్న కుండ చక్కని ఒక కాకి బొమ్మను తయారు చేసుకొని దాని నోట్లో ఒక గులకరాలను తీసుకొచ్చి పెట్టే విధంగా ఉంచి మీ దైవం దగ్గర పెట్టి మీరు చక్కగా నమస్కరించుకున్న తర్వాత రెడ్ రైస్, కాలా రైస్, నల్ల పసుపు ఈ మూడిట్లో అది నింపాలి. నింపి జాగ్రత్తగా మీరు ఎక్కడన్నా హాల్లో ఎక్కడన్నా పెట్టండి. ఆ రోజు నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే అమావాస్య తదుపరి వచ్చే శనివారం రోజున కానీ, లేదా పుష్యమి నక్షత్రంలో ఎప్పుడన్నా అమావాస్య ఏర్పడిన రోజున కానీ, లేదా మీరు కర్కాటక రాశిలో చంద్రుడు ఉండి అమావాస్య ఏర్పడినప్పుడు కానీ నేను చెప్పిన ఆ కుండ, ఆ చిన్న కాకి బొమ్మ తీసుకొచ్చిన ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ రెడ్ రైసు, కాలా రైసు రెండు నింపి నల్ల పసుపు కూడా వేసి మీరు పవిత్రంగా కొంచెం పచ్చకర్పూరం వేస్తే అంటుముట్టు ఉండదు కాబట్టి వేసి మీ హాల్లో ఎక్కడైనా పెట్టుకుంటే చాలా అదృష్టం, సంపదలు పెరుగుతూ ఉంటే, చరసరాశులు పెరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ముందు సుఖం, సౌఖ్యం, లాభాన్ని బాగా పొందగలుగుతారు. దీని ఏదో చిన్నపిల్లలు చెప్పిన కథను ఒక తంత్రంగా చేస్తారని మీరు అనుకుంటున్నారో కాదు. ఇది పురాతన తంత్రం. తమిళియన్స్ ఇప్పటికీ కూడా దీన్ని పాటిస్తూనే ఉన్నారు. చూశారు కదా, ఒక పెద్ద కుండ, ఆ కుండ పైన చక్కగా ఒక కాకి, ఆ కాకి నోట్లో ఒక గులకరాయి కనపడుతుందిగా మీకు. ఇందులో మీరు వేయవలసినవి కాలా రైస్, రెడ్ రైస్ చక్కగా వేయాలి. వేసి ఒక నల్ల పసుపు కొమ్మును కూడా అందులో వేసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే పురాతనమైనవి రాగి పైసలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా అందులో వేసుకుంటున్నారు. అలా కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు. మరి ఇలాంటి తంత్రాల గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే, రహస్య తంత్రాల గురించి మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ హెచ్ రెడ్డి గురువుని.